అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. సరే ఇప్పుడు అబ్బాయి అయితే నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి అంటుండు, మీరేం కావాలనుకుంటున్నారు అబ్బాయి నుంచి? ఇంకా పెళ్లి కాదు చేసుకోను అంటే ఇంకా నేనేం మాట్లాడాలి మేడం, ఏమని చెప్పాలి నేను అసలు? మీకు అర్థమైతే లేదు కరెక్ట్. ఇప్పుడు ఆమె బాగా ఆమె కరెక్టే చెప్తుంది మేడం, నేను కాదంటలేను. అంటే నాకు కూడా ఇష్టం. అసలు నాకు ఆమెకి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే నాకు కూడా నచ్చట్లేదు. ఇప్పుడు నేను 2 years నుంచి మా సిన్సియర్ లవ్ చేసింది అంతా ఓకే. 2 years నుంచి సిన్సియర్ లవ్ చేసిన అని చెప్పి మా అమ్మకి మా అయ్యకైతే మోసం చేయలేను కదా, మీరు జావురని అనలేను కదా. మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసిరా, తీసుకోపోతే వాళ్ళకి తెలుస్తుంది, ఆమె మాట్లాడుకుంటది, ఆమె బాధ ఆమె పడుతుంది అని చెప్పారు కదా. నేను ఇట్లా జస్ట్ ఇట్లా సారీ మైండ్ దట్ ఈమెనని కాదు, ట్రాన్స్జెండర్ చేస్తున్నా లవ్ చేస్తున్నా అంటేనే మా అయ్య కన్నా మాట తిట్టాడు మేడం. మీరు తట్టుకోలేదు, దిగుతలేడు, మొత్తం గలీజ్ మేడం. ఇప్పుడు నేను ఒకవేళ ఏమని తీసుకొని వెళ్ళిపోయాను అనుకో అడిగి, ఈమెను ఒకవేళ ఆయన ఏమన్నా అన్నా నేను హట్ అవుతా ఒకటి. ఇంకోటి సడన్ గా ఏమని తీసుకొని పోతే మా అయ్య షాక్లో ఆయన ఏమవుతాడో అని ఇంకో భయం అవుతుంది. ఇప్పుడు పుసుకున్నా నేను తీసుకోపోగానే తీసుకొని వచ్చింది వేస్ట్ అని చెప్పి సూసైడ్ చేసుకుని వచ్చింది అనుకో, నాకు మా అయ్య మామ లేకుండా చెప్తారు మేడం. నాకు లోపల ఆమె చెప్పేది మంచిగానే ఉంది, ఆడిపోతే క్లారిటీ వస్తుంది, వాళ్ళొద్దంటే నేను చేసుకుంటా నేను. అంటే నీతో మీ అమ్మ మీ నాన్ననే లైఫ్ లాంగ్ ఉంటారా? చేసుకున్న అమ్మాయి ఉంటుందా నీతో? మీ అమ్మ మీ నాన్న ఉంటారా లైఫ్ లాంగ్? ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకుంటే కూడా ఉంటుంది, అది వాళ్ళు ఉంటారు. అప్పుడు సరే ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు, అప్పుడు లైఫ్ లాంగ్ ఉంటారు నీతోనే? ఆ అమ్మాయి చేసుకున్నాక ఆ అమ్మాయితో నువ్వు వెళ్ళవా? ఆ అమ్మాయితో నువ్వు ఉండవా? ఇప్పుడు ఆ అమ్మాయికి మీ మమ్మీకి ఏమైనా అంటే అత్త కోడలు అంటే ఎవరికైనా గొడవలు వస్తుంటాయి, అలానే వస్తుంటాయి. తర్వాత నువ్వు అమ్మాయి కోసం పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం వెళ్ళకుండా మీ అమ్మ కోసం ఉంటావు. అప్పుడు మేడం ఫ్యూచర్ ఆలోచించుకొని ఉండగలుగుతాం కానీ ఇప్పుడు చచ్చిపోతామని సమాధి కట్టుకోగా మేడం. ఎప్పుడో చచ్చిపోయేది కాదు కదా మేడం. ఇప్పుడు పెళ్లి అవుతుంది, 1 year అవుతుంది, 1 yearలో మీకు గొడవలు వస్తాయి. మీరేమొచ్చి మీ మమ్మీ మీ డాడీని కాదని చెప్పి ఆ పిల్ల ఏమంటది మన ఇద్దరం సపరేట్గా ఉందామంటది. అప్పుడు నువ్వు దూరంగా వెళ్తావు. మరి అప్పుడు కూడా మీ మమ్మీ మీ డాడీయే కావాలా, లేదంటే 3 వేసిన ఆ అమ్మాయి కావాలా నీకు? సెకండరీ అది వేరు ముచ్చట మేడం. ఒకటి ఇప్పుడు ప్రజెంటే మా మమ్మీ వాళ్ళకి మా డాడీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను చేసుకున్నాను అనుకో, వాళ్ళు ఇప్పుడే వస్తా అంటారు కదా. ఇప్పుడు ఒకవేళ గొడవ అయ్యి అంత పెంట అయ్యి గొడవ అయ్యి అమ్మాయి వద్దు మనం దూరం ఉందాం వేరే కాపురం పెడదామని చెప్పి మాట్లాడింది అనుకో, చేసింది వాళ్ళే ఎవరు సచ్చినట్టు వాళ్ళే సమాధానం చెప్తారు. ఇప్పుడు నేను ఈమెనే నాకు కావాలి అని చెప్పి నేను పోతే వాళ్ళు వస్తా అంటారు, నాకు వద్దంటారు, నువ్వు వెళ్ళిపో అంటారు ఇంట్లో. సరే ఓకే, ఇప్పుడు అమ్మ నాన్న కోసం మీ అమ్మని వద్దు అనుకుంటున్నావు, అలా అని చెప్పి ఇష్టపడట్లేదు అని చెప్పి చెప్తున్నావు. ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోను అంతే, అంతే కదా? నేను అంటే ఈమెను ఉంచుకుంటా, ఆమెను చేసుకొని ఈమెను ఉంచుకుంటా, ఇట్లాంటి గంట గలీజ్ బుద్ధి కూడా ఏం లేదు మేడం నాకు. ఒకవేళ ఆమెకు ఇష్టం లేదు, నాకు నువ్వు వద్దు నేను మర్చిపోను అన్నావు అంటే ఇక ఎంతో మందికి బ్రేకప్ అయి మర్చిపోయిన వాళ్ళు మస్తు మంది మేడం. లైఫ్ అందరికి దొరికిన చాలా మంది ఉన్నారు కదా ఇట్లా మర్చిపోయిన వాళ్ళు. మరి రీసెంట్ కూడా చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు ట్రాన్స్జెండర్ ని కూడా. ఒక అబ్బాయి ఎవరండి, అంకిత్ రాజ్ గారు కూడా రీసెంట్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు కదా. మరి వైజాగ్ లో సాయి అనేసి మా ఫ్రెండ్, మాకు మమ్మీ అవుతుంది ఒక విధంగా ఫ్రెండ్ అవుతుంది, ఆమె కూడా పెళ్లి చేసుకుని ఉన్నది. మీరు అంటున్నారు ఏమన్నారు? చాలా మంది ఉన్నారు లోకంలో మర్చిపోయే వాళ్ళు, మరి చాలా మంది ఉన్నారు లోకంలో పెళ్లి చేసుకునే వాళ్ళు. ఇట్లా మీ పేరెంట్స్ ఇంపార్టెంట్ అప్పుడు ఆ అమ్మాయి కూడా అమ్మాయిలు మీ అమ్మని చూసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తేనే కదా నేను ముందుగా చెప్పాను నీకు కూడా. ఇట్లాంటి ఉంటాయి అమ్మాయి జాగ్రత్తగా ముందే చెప్పేసింది కదా మీకు. అమ్మాయి చెప్పలేదని అంటావా? చెప్పు మరి, నువ్వే చెప్పలేదంటనా? చెప్పింది కదా అమ్మాయి. ఒక నిమిషం, సరే ఓకే. అమ్మ నాన్న గురించి పెళ్లి చేసుకున్నప్పుడు నీకు గుర్తొచ్చింది అమ్మ నాన్న? ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ అని లవ్ చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? అవును మేడం, మరి అప్పుడు ఒప్పుకుంటారు లేదని అప్పుడు ఆలోచన రాలేదు నీకు? ఆ రోజే కనుక చెప్పింటే ఆ అమ్మాయితో ఇక్కడ వరకు వచ్చేది కాకపోయేది. మీ పేరెంట్స్ చెప్పినట్టు వినేటోడివి కదా అప్పుడే. నాన్న వద్దు మనకు ట్రాన్స్జెండర్స్ అవసరం లేదు అంటే సరిపోయేది. ఇప్పుడు ఆ అమ్మాయిని 2.5 ఏళ్ళు అవసరానికి వాడుకొని చేసుకొని అంతా చేసిన తర్వాత ఇప్పుడు మా అమ్మ నాన్న వద్దంటున్నారు చేయట్లంటే ఏంటి పరిస్థితి? అమ్మాయి 2 lakhs అప్పు ఉందంటే అప్పు తీర్చాను మేడం. ఐఫోన్ కావాలంటే ఐఫోన్ కొని ఇచ్చాను. ఓహో, డబ్బుల కోసం ఇష్టపడ్డా అమ్మాయిని. నెక్స్ట్ వచ్చేసి బైక్ కంటే బైక్ కూడా కొని ఇచ్చాను మేడం.